ఇటీవలే ప్రాజెక్టులు నిండేలా దంచికొట్టిన వానలు సుమారు వారం రోజుల తరువాత మరోసారి తెలంగాణను ముంచెత్తుతున్నాయి. మెదక్ జిల్లాలోనైతే కుండపోత వర్షం బీభత్సం సృష్టిస్తోంది. మంగళవారం రాత్రి నుంచి ఉరుములు మెరుపులతో తెరిపి లేకుండా కురుస్తున్న వానతో మెదక్ నగరం మొత్తం జలమయమైంది. పెద్ద శంకరంపేట, రామాయంపేట మండలాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. చేగుంట మండలం నార్సింగి వద్ద 44వ జాతీయ రహదారిపై భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. రాయన్పల్లి ప్రాజెక్టు చెల్మెడ వాగులు ఉధృతంగా ఉరకలెత్తుతున్నాయి. హవేలీ ఘన్పూర్ మండలం తిమ్మాయిపల్లి చెరువు వరద భారీగా రావడంతో గ్రామస్తులను తాళ్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తిమ్మనగర్ నుంచి రాయన్పల్లి వెళ్లే రోడ్డుకు భారీ గండి పడింది. ఇటు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డివిజన్లోనూ కుండపోతగా వర్షం కురుస్తోంది. లో లెవెల్ వంతెనలు కాలువలను తలపిస్తుండటంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లింగసానిపల్లి చెరువు నుంచి భారీగా వరద రావడంతో మెదక్ అక్కన్నపేట రైల్వే లైన్ షమ్నాపూర్ రైల్ కట్టకు గండి పడింది. పిల్లికొట్టల సమీపంలోని సబ్స్టేషన్లోకి పెద్ద ఎత్తున వరద చేరడంతో కరెంటు నిలిపివేశారు. మొత్తంగా ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావం ఉమ్మడి మెతుకు సీమను వణికిస్తోంది. ఏకధాటిగా దంచికొడుతున్న భారీ వర్షంతో మెదక్ పట్టణం అతలాకుతలమవుతోంది. నిన్న రాత్రి నుంచి గ్యాప్ లేకుండా పడుతున్న కుండపోత వర్షంతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. భారీ వర్షానికి మెదక్ పట్టణంలోని రామ్దాస్ చౌరస్తా, ఎంజీ రోడ్, ఆటో నగర్, వెంకట్రావు నగర్, సాయి నగర్ కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రామ్దాస్ చౌరస్తా నుంచి జేఎస్ రోడ్డుకు వెళ్లే దారిలో పాత గాంధీ లైబ్రరీ వద్ద వరద ఉధృతికి పలు బైకులు కొట్టుకుపోయాయి. సాయినగర్ కాలనీలోని రోడ్లపై వరద నీరు నిలిచి కార్లు నీట మునిగాయి. ఆటో నగర్ నుంచి వెంకట్రావు నగర్ కాలనీకి వెళ్లే దారిలో రాకపోకలకు ఆటంకం కలిగింది. డ్రైనేజీ నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల ఆయా చోట్ల వర్షం నీరు బయటకు వెళ్లే పరిస్థితి లేక రోడ్లు జలమయమయ్యాయి. అందరికీ కూడా నమస్కారం. సో గడిచిన 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు సుమారుగా ఆల్మోస్ట్ అన్ని మండలాలలో కూడా మనకి నమోదు కావడం జరిగింది. అదేవిధంగా రానున్న 48 గంటలలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు మన జిల్లా వ్యాప్తంగా కూడా కురిసే అవకాశాలు ఉన్నాయి. సో మెదక్ జిల్లా ప్రజలకు అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే అత్యవసరం అయితే తప్పితే ఎవ్వరు కూడా దయచేసి బయటికి రావద్దు. ఎక్కడైతే చెరువుల దగ్గర చెరువులు కొన్ని బ్రీచ్ అయిన ఛాన్సెస్ ఉన్న దగ్గర, గండిపడిన దగ్గర, చెరువుల దగ్గర ఎక్కడ కూడా నివాసం లో లయింగ్ ఏరియాస్ ఉంటే వాళ్ళందరూ కూడా కొద్దిగా హై లెవెల్ ఏరియాస్కి కూడా వెళ్ళాలనేసి, కొద్దిగా లోతట్టు ప్రాంతాల వాళ్ళు ఎత్తున్న ప్రాంతాలకు వెళ్ళాలని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సో అదేవిధంగా ఏమన్నా అపాయంలో ఏమైనా ఉంటే కనుక మన కలెక్టరేట్ టోల్ ఫ్రీ కలెక్టరేట్ హెల్ప్ లైన్ నంబరు 9391942254 కన్నా, లేకపోతే పోలీస్ కంట్రోల్ రూమ్ కన్నా కాల్ చేసినట్టయితే మీకు మన హెల్ప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఎవరు కూడా అవసరం లేనిది బయట తిరగొద్దు. లోతట్టు రోడ్లు, కాజ్వేలు, కల్వర్ట్లను దాటాలనేసి, ప్రవహిస్తున్న నీళ్ళని దాటాలని దయచేసి ఎవరు కూడా ప్రయత్నం చేయొద్దని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. సో అందరూ కూడా క్షేమంగా ఇంట్లోనే ఉండాలనేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. సో 28th రోజు అంటే రేపటి రోజు అన్ని స్కూల్స్, కాలేజెస్ ప్లస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికీ కూడా మనము హాలిడే ప్రకటించడం జరిగింది. సో దయచేసి పిల్లలను ఎవరిని కూడా బయటికి పంపించొద్దని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పెద్దవాళ్ళు కూడా అవసరమైతే, అత్యవసరం అయితే తప్పితే ఎవరు కూడా బయటికి రావద్దు. ఎవరికైనా ఏమైనా అపాయం ఉంటే కనుక మేము చెప్పినట్టు ఈ కలెక్టరేట్ కంట్రోల్ రూమ్కి కానీ, పోలీస్ కంట్రోల్ రూమ్కి కానీ తెలియజేయాలనేసి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సో మన టీమ్స్ అందరూ డిప్లాయ్ చేసి ఉన్నారు. సో అనుక్షణం కూడా ప్రజలకు ఏమైనా అపాయం వస్తే కూడా కాపాడడానికి అందరు టీమ్స్ కూడా రెడీగా ఉన్నారు. బట్ స్వయ రక్షణ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. సింగూరు
ప్రాజెక్ట్ నుంచి మనకు ఏదైతే వరద వస్తూ ఉందో మంజీరా పరివాహక ప్రాంతాల వాళ్ళు కానివ్వండి, హల్దీవాగు పరివాహక ప్రాంతాల వాళ్ళు కానివ్వండి, హవేలీ గన్పూర్ మండల్ మొత్తము, రామాయణపేట మండల్ మొత్తము, పాపానపేట మండల్ మొత్తము, అదేవిధంగా మనకి పోచారం ప్రాజెక్ట్ నుంచి వస్తున్న వరద కానివ్వండి. సో వీటన్ని పరివాహక ప్రాంతాలు ఉన్న విలేజెస్ అందరూ